కాకినాడ త్యాగరాజనగర్ లో వేంచేసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమత్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తులు స్వామివారి దివ్య ప్రసాదం స్వీకరించి తరించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రవికిరణ్, తుమ్మలపల్లి నారాయణరావు, నానీలు మాట్లాడుతూ అన్నప్రసాద వితరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పక్కి మణిబాల, కాలా ధనరాజు, చిన్నప్పాజీ, పైడా రవీంద్ర, చోడిశెట్టి రమేష్ బాబు, ఆలయ కమిటీ సభ్యులు కె నాగేశ్వరరావు, సత్యబాబు, వీరబాబు, సురేష్, నులుకుర్తి వీరబాబు, ప్రకాష్, శ్రీను, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం మరి హైందవ భక్తులందరూ సమిష్టిగా చేస్తున్నారు. ఈ ఆలయ కమిటీ సభ్యులైనటువంటి సత్యనారాయణ గారు, అలాగే నాని గారు, అలాగే సత్యబాబు గారు, అలాగే వీరబాబు గారు, వీరందరూ అప్పలస్వామి గారు, అందరూ హైందవ భక్తులందరూ ఈ యొక్క గుడి యొక్క సంరక్షణ చూసుకుంటూ ఇటీవల హనుమాన్ జయంతి కూడా ఘనంగా నిర్వహించారు. దాన్ని కొనసాగింపుగా ఈరోజు ఇక్కడ అన్న వితరణ కార్యక్రమం రంగరంగ వైభవం చేస్తున్నారు. హైందవ సోదరులు సోదరీమణులు అందరూ కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం ఒక చక్కటి ప్రశస్తమైనటువంటి అన్నదాన కార్యక్రమం చేయటం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు చేస్తూ ఇలాగే హైందవ ధర్మ పరిరక్షణకి హైందవ భక్తులందరూ కలిసి ముందుకు రావాలని, కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు చేసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ జై హనుమాన్. జై హనుమాన్. త్యాగరాజనగర్ నందు ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ నందు ఈరోజు భారీ ఎత్తున అన్నదానం జరుగుతుంది. గత నెల 22వ తారీఖున జరిగిన హనుమాన్ జయంతికి మేము చేద్దాం అనుకున్నాం, కాకపోతే వర్షాల కారణం వల్ల చేయడం కుదరలేదు. ఈరోజు మేము భారీ ఎత్తున అన్నదానం చేయడం జరుగుతుంది. భక్తులు చాలా భారీ ఎత్తున రావడం, ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. దీనికి మా కమిటీ సభ్యులు రాత్రులు పగలు చాలా కష్టపడి అందరూ ఒక మాట మీద ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.